ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు బర్నింగ్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో రంగులు మారుతున్న రాజకీయం, అలాగే కొన్ని దగ్గర కొంతమంది ఎమ్మెల్యేల మీద రాళ్ళు పడడం కానీ అలాంటి కొన్ని టాపిక్స్, అలాగే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుల గురించి కానీ ఇలాంటి విషయాలపై చర్చించడానికి మనతో పాటు వెంకట్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. వెంకట్ గారు, ఇప్పుడు మనం తెలంగాణలో బర్నింగ్ టాపిక్ వచ్చేసి కేసీఆర్ని రోజు తిట్టే రేవంత్ రెడ్డి ఈరోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఒక దగ్గర డిప్యూటీ మేయర్ అయినారు కదా, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్న విషయం ఏంటంటే, లోకల్ ఆస్పిరేషన్స్, లోకల్ పర్స్పెక్టివ్స్ వేరు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చూడండి, ఎక్కడో ఒక చోట అక్కడున్న సిచ్యువేషన్ బట్టి కాస్ట్ అంటే ఈక్వేషన్స్ ఉంటాయి కదా, సామాజిక ఈక్వేషన్, రిజర్వేషన్ బేస్డ్ ఎలక్షన్స్ కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎక్కువ ఇనానిమస్ అయిన చోట మాకు ఉప సర్పంచ్ మాకు రావాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కొట్లాడి అడుక్కునే సందర్భాలు కూడా ఉంటాయి. అది కామన్గా లోకల్లో జరిగే ఈక్వేషన్. బట్ 93 మున్సిపాలిటీస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందో అది మ్యాసివ్ విక్టరీ సార్. దాని వెనకాల చాలా క్లియర్ కట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి కాంట్రిబ్యూషన్ అయితే తప్పకుండా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 2021 ఒకసారి మీరు చూడండి, ఆ కాలంలో కౌన్సిలర్గా గెలవాలంటేనే కనీసం పోటీ చేయడానికి క్యాండిడేట్ కూడా లేని సిచ్యువేషన్. యథార్థం మాట్లాడుకుందాం, పోటీ చేయలేని సిచ్యువేషన్, పోటీకి ముందు రాని సిచ్యువేషన్, ముందుకు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార మంది మార్బలం, అధికారిక దుర్వినియోగం, అప్రజాస్వామిక దోపిళ్ళు కానీ అప్రజాస్వామికమైన సంబంధించిన బెదిరింపులు కానీ వాటన్నిటికీ తాళ్ళ లేక చాలా ఇబ్బంది పడే సందర్భాలు ఉండే. జిహెచ్ఎంసీలోనే ఆ సందర్భంలో క్యాండిడేట్లను వెతుక్కునే సిచ్యువేషన్ ఉండే. సో మీరు చూడండి, ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఈ పొజిషన్కి రావడం కోసం గ్రౌండ్ లెవెల్ ఎంతవరకు కష్టపడి ఉంటారు, ఎంతవరకు కాన్ఫిడెన్స్ లెవెల్ని బిల్డ్ చేసి ఉంటారు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషిలో భాగంగానే మేము బలంగా నమ్ముతాం. అదేవిధంగా మా మంత్రులందరూ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీస్ అన్నింటినీ కలియదిరుగుతూ వరంగల్ మున్సిపాలిటీస్ ఏదైతే వరంగల్లో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారో అక్కడ కూడా వారు గెలుపుని బాధ్యతగా వారి భుజాల మీద వేసుకున్న సందర్భం ఉంది. ఇలా అందరు మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, అదేవిధంగా దామోదర్ రాజేశ్వర గారు అందరూ వారి మున్సిపాలిటీస్లో పనిచేసిన సందర్భం ఉండే సార్. ఖమ్మం జిల్లా గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్, పొంగులేటి శ్రీనివాస్ విషయం గురించి మీరు అన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అంటే టీడీపీకి కట్టర్ కార్యకర్త అనుకుంటే, అందుకనే ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్టేట్ వైడ్గా ఇది నడుస్తుంది. దీని మీద మీరు చెప్పండి, అసలు అట్లా జరుగుతుందా లేకపోతే అదంతా నార్మల్గా సార్ విషయం ఏంటంటే, సరే ఖమ్మం జిల్లాలో అయితే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఓటర్లు కానీ ప్రజలు కానీ కొంత ఎక్కువ ఉంటారన్న విషయం అయితే వాస్తవం. సరే, తెలంగాణ రాష్ట్రం మీద నిజామాబాద్లో ఉంటారు వాళ్ళు, హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో వారి యొక్క జనాభా కూడా మంచిగా ఉంటుంది, సెటిలర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఖమ్మం వేదికగా రిప్రజెంటేటివ్గా మంత్రి రూపంలోనో ఎంపీ రూపంలో ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే మీరైతే చూడండి, ఒకటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు పాలేరు నియోజకవర్గం నుంచి. సత్తుపల్లి కానీ, లేకపోతే ఇక్కడ వైరా కానీ, పాలేరు కానీ, మదిర కానీ, ఖమ్మం కానీ, ఈ నియోజకవర్గాల పరిధి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఖమ్మం జిల్లాలో ఉండే ఇది ఉంటుంది. అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో ఉన్న ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ప్రాతినిధ్యం కానీ అది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ప్రతి ఇంట్లో వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అది వెల్ఫేర్ రూపంలోనో, డెవలప్మెంట్ రూపంలోనో, లేకపోతే వ్యక్తిగతంగా కానీ వారి యొక్క ఏదైతే ఉంటుందో ఫౌండేషన్, దాన్ని రాఘవ ఫౌండేషన్ ద్వారా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారి విషయం మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను సార్, 7 దాటేసిన తర్వాత తెడ్డు తగిలేసే రకాలైతే తెలంగాణ రాష్ట్ర సమాజంలో ఉండరు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులను, ఎర్రబల్లి దయాకర్ రావు లాంటి వ్యక్తులను టీడీపీ అవకాశాలు ఇచ్చి వాళ్ళను వాళ్ళని గుండెల్లో పెట్టుకున్న సందర్భంలో టీడీపీకి వాళ్ళు వెన్నుపోటు పొడిచి మరి కేసీఆర్ పార్టీలో చేరారు. కేసీఆర్ గారు కూడా టీడీపీ వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తినే. మాకు అవకాశం ఇచ్చిన వ్యక్తులను తిట్టకుండా రావడమే తప్పైతే రాజకీయానికి అంతకంత నీచానికి ఏమి ఉండదు. సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళందరూ టీడీపీ నుంచి వచ్చే క్రమంలో తిట్టి రావాలని చెప్పి వాళ్ళు అంటారు. ఎస్, మేము తిట్టి రాము, ఎందుకంటే వాళ్ళు మాకు అవకాశాలు ఇచ్చారు. ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు ఏమంటారు, ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నా కూడా వారి పుట్టుక కాంగ్రెస్ టీడీపీ నుంచి ఉందే కదా. వారే 2021లో కొత్తగా పార్టీ, అప్పుడే కేసీఆర్ అనే వ్యక్తి ఎవరికి తెలియదు, ఎవరితో సంబంధం లేదు, అప్పటికే మంత్రి చేసింది కాబట్టి అట్లా ఆ యాంగిల్లో తెలుసు కాబట్టి ఈరోజు వారికి యాక్సెప్టెన్స్ ఇచ్చిన సందర్భం ఉండే. సో
ఏది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకాలు కాంగ్రెస్ పార్టీలో లేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు కారు, సీతక్క గారు లాంటి వారు కానీ, లేకపోతే వేమినరేంద్ర రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కానీ. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయానికి వచ్చినప్పుడు వారు మేమంటాం తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వైఎస్ఆర్ గారు ఏదైతే ఆలోచనలతో ముందు చూపుతూ ఉంటారో వెల్ఫేర్ రూపంలో కానీ, డెవలప్మెంట్ రూపంలో కానీ, ఆ ఆలోచనతో ఉండే వ్యక్తిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అయితే మేము ఖమ్మం జిల్లాలో కొలుచుకుంటాం సార్. ఇప్పుడు ఎర్రవల్లి దయాకర్రావు గురించి వచ్చింది కాబట్టి ఆయన మొన్న ఒక వీడియో రిలీజ్ అయింది. ఆయనది ఏడుస్తూ కనిపించాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనని అంత ఇబ్బంది పెడుతున్నారా? ఇప్పుడు పాపం కాస్త శాపంగా మారుతుంది. ఒకనొక సందర్భంలో వేదిక దొరికింది కదా అని చెప్పి సరే వాళ్ళ జాతికి సంబంధించిన పార్టీలో వాళ్ళ జాతి పిత అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ రోజు పంచాయతీరాజ్ సంబంధించిన ఏదైతే మినిస్టర్గా ఉన్న సందర్భంలో యశస్విని రెడ్డి గారిని శతవిధాలుగా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉండే. ఝాన్సీ రెడ్డి గారి సభ్యత్వం మీద వారే కోర్టులో కేసులు వేసి వారిని ఇబ్బంది పెట్టే సందర్భం ఉండే. ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ వ్యక్తి కాదని చెప్పి వారి మీద పోలీసులు జులుం చేసిన సందర్భం ఉండే. సో ఏ ఝాన్సీ రెడ్డి గారు అయితే వారు నిలబడ్డప్పుడు ఫండింగ్ రూపంలో వాళ్ళకి పైసలు ఇచ్చినప్పుడు ఝాన్సీ రెడ్డి గారు మంచిగా అయ్యారు, యశస్విని రెడ్డి గారు మంచిగా అయ్యారు. కానీ తీరా వారు స్వతహాగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడదాం అనుకున్నప్పుడు నీ హుకుంని, నీ యొక్క నియంతృత్వాన్ని వాళ్ళ మీద పెంచి పోషిద్దామంటే జనాలు తిరగబడ్డారు కదా. నీ మనవరాలు వయసు ఉన్న వ్యక్తి మీద నువ్వు ఓడిపోయినావు. ఓడిపోవడం కాకుండా జంతువులతో వాళ్ళని పోల్చినావు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండే, వాళ్ళ మీద టార్గెట్ ఓరియంటేషన్గా పనిచేసిన సందర్భాలు ఉండే. కాబట్టి కుక్కకాటుకు చెప్పు దెబ్బ ఉంటుంది సత్యనా, 100% ఉంటుంది, ఉండకుండా ఎట్లుంటుంది. సో అందుకే ఈరోజు వారు అనుభవిస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రంగులు మారుస్తూ ఉంటుందా, లేకపోతే ఇది కూడా అసెంబ్లీలోనే కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా సేమ్ కంటిన్యూ అవుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఉన్నది 3 రంగులు అంటే సిపిఎం, ఈ పొత్తు కోదండరాం పార్టీ ఇట్లా పొత్తులు కలుపుకుంటూ వచ్చింది కదా. నెక్స్ట్ ఇది అసెంబ్లీలో కూడా ఇట్లా ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసింది కదా ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో, ఇది అసెంబ్లీకి కూడా కొనసాగుతుందా? కాంగ్రెస్ పార్టీకి ఉన్న 3 రంగులు, ఒకటి కాషాయం, ఒకటి తెలుపు, ఇంకోటి ఏది గ్రీను, ఆకుపచ్చ. ఆ రంగుల ప్రకారమే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంటుంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ అలా అనిపించలేదు కదా? లేదు సార్, నేనేమంటున్నా సత్య గారు, మీరు ఒకటి అర్థం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూలు వరకు, మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం, ఏది మహబాద్ వరకు మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలిపొచ్చిన సందర్భం ఉంటాయి. ఇన్ కేసు ఎక్కడైనా హంగ్ ఏర్పడ్డా కూడా అక్కడ రెబల్ అభ్యర్థుల రూపంలో కాంగ్రెస్ పార్టీకి వారు మద్దతు ఇచ్చి ఈరోజు చైర్పర్సన్ని, అదేవిధంగా మేయర్లని మేము ఇచ్చేసినాం. మీరు చూడండి, 2 ఎలక్షన్లు చూడండి, ఒకటి ప్రత్యక్ష ఎలక్షన్లు, ఇంకోటి పరోక్ష ఎలక్షన్లు. ప్రత్యక్ష ఎలక్షన్స్ అంటే కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ప్రజలు డైరెక్ట్ వాళ్ళని ఎన్నుకోవడం. పరోక్ష ఎలక్షన్స్ వీళ్ళందరూ కలిసి చైర్మన్లను, మేయర్లను ఎన్నుకోవడం. మీరు చూడండి, ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం సత్రం నడుపుతలేం మేము. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటుందా? లేదు, ఒక సిద్ధాంతం లేదని ప్రజల్లో అయితే మూడుగా మొన్న ఎలక్షన్ తర్వాత అది టాక్ వచ్చేసింది. అంటే వీళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, వీళ్ళు అవసరానికి రంగులు మారుస్తారు. సరే సత్య గారు, నేను ఏమంటున్నా అంటే సైద్ధాంతికంగా కానీ, ప్రజా సంక్షేమం విషయంలో కానీ, ప్రజల అభివృద్ధి విషయంలో కానీ, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ కాంగ్రెస్ పార్టీ పుట్టినీళ్ళు సార్. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, ఇప్పుడు మేమేమంటున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, బీసీ రిజర్వేషన్ అంశం మాట్లాడుకుందాం. ఈ అంశం మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా కొట్లాడిన బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తికి బీఫామ్ ఇచ్చి గెలిపియాలని చెప్పి బీఫామ్ ఇవ్వడంతో పాటు పైసలకి కూడా ఫండింగ్ చేసి ఒక నియోజకవర్గంలో గెలిపియాలని చెప్పి ప్రయత్నం చేస్తే, ఇదే తెలంగాణ రాష్ట్రంలో 61% మంది బీసీలను మేయర్లుగా, కౌన్సిల్ చైర్మన్లుగా అపాయింట్ చేసి 40% మంది బీసీ ఏది ప్రజానికానికి డిప్యూటీ చైర్మన్లుగా, డిప్యూటీ మేయర్లుగా అవకాశం కల్పించింది ఈ దేశం మొత్తం మీద ఇక్కడున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నా. ఒక విషయం చెప్తున్నా సత్య గారు, మీరు ఒక బీసీ బిడ్డ, నేను ఒక ఎస్టీ బిడ్డ. ఎస్సీ ఎస్టీ బీసీల అభ్యున్నతి కోసం పనిచేయాలంటే ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా రిస్క్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇబ్బంది పడ్డదో, రేపు బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తామంటే మిగతా కులాల వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని ఆలోచించకుండా బీసీలో ఔన్నత్యం ఉండాలి, వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి అంత కావాలని చెప్పి దాని మీద రిస్క్ తీసుకొని ముందుకెళ్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధి ఉండడం అంటే ఇది సార్, దీన్ని చిత్తశుద్ధి అంటారు. ఇది చిత్తశుద్ధి నిరూపించుకున్నాం కదా. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మా చిత్తశుద్ధిని అట్లే కంటిన్యూ చేసేవాళ్ళం. కానీ కోర్టు కేసులు అని చెప్పి, సుప్రీంకోర్టు కేసులు అని చెప్పి, ఈడ ఇబ్బంది పెట్టి, ఆడ ఇబ్బంది పెట్టి, అసెంబ్లీలో వీళ్ళేమో మద్దతు ఇస్తారు, బయట ఏమో బీజేపీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేయరు, గవర్నర్ గారి దగ్గర బిల్లు ఆపుకుంటారు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు ఆపుకుంటారు. ఇన్ని చేసినా కూడా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని ఎక్కడ తగ్గించే ప్రయత్నం చేస్తలేం కదా. ఇక్కడ ఒకటే విషయం, బీసీ అనేది ఒక నినాదం మాత్రమే కదా సార్, ఒక వాదం. అది
మేము ఏమంటున్నాం, కోటా గురించి వెయిట్ చేసే రోజులు కాదు సార్, వాటా కోసం రావాలి. ఈరోజు వాటా కోసం ప్రయత్నం చేసే ఇది కావాలి. రేపు మన ఇళ్ళ నుంచి ఒక ప్రజాప్రతినిధిగా రావాలి, ఒక సర్పంచులుగా, ఒక ఎంపీటీసీలుగా, ఒక జెడ్పీటీసీలుగా, అదేవిధంగా ఒక వార్డు సభ్యులుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా కనుక వస్తే మాత్రం వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళ యొక్క సామాజిక వర్గానికి ఏదైనా బలం అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది కాబట్టి ఈరోజు విప్లవాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇదే విప్లవాత్మకమైన నిర్ణయాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీసుకోగలదా? కనీసం వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే ఆ సామాజిక వర్గం ఎక్కడ కన్సల్టేట్ అని చెప్పి కేవలం నీ కొడుకుకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చుకొని, ప్రెసిడెంట్ నువ్వు చేసుకొని, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నీ అల్లుడికి ఇచ్చి, ఫ్లోర్ లీడర్గా నువ్వు తీసుకొని, అన్ని ముఖ్యమైన పదవులన్నీ నీ ఇంట్లోనే పెట్టుకొని ఈరోజు బీసీలకు మేము ఉద్ధరిస్తాము, మిగతా కులాల వారికి ఉద్ధరిస్తామని చెప్పి చెప్పుడంటే అది మాటలు చెప్పుడు అవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా ఈ పార్టీ ఉన్నదంటే అది ఏ విషయంలో ఉన్నది? ప్రజల తరపున మేము ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో వైరుధ్యం ఉందంటే, మేము ప్రజల పక్షాన ఉంటే వాళ్ళు ఏది ఫ్యూడల్ భావజాలతో వాళ్ళు కేవలం ఒక జాతికి సంబంధించిన వ్యక్తుల పక్షానే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకు మాకున్న తేడా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా, అయితే మీరు చేసే మంచి పని చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యారా, లేకపోతే అదే పదే పదే కేసీఆర్ని తిట్టి 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 దానివల్ల మీకేం కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం చేకూరుస్తుందండి? సార్ ఒకటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి నోట్లకి వెళ్ళి వస్తే చాలా బూతులు వస్తున్నాయి. అది ఇప్పుడు జనాలు ఎట్లా తీసుకోవాలి అసలు? ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలోనూ గ్రాంధికం మాట్లాడలే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రాంధికం మాట్లాడలే. ఎంతసేపటి తెలంగాణ మాండలికాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన బూతులు మాట్లాడింది. ఇవన్నీ విషయాలు వాస్తవాలు కావంటారా? ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని పేరు పెట్టి మరి పొట్టోడా ఇదే అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడొచ్చు. ఏదైనా ఉద్యమకారులు పోయి ఫ్లకార్డులు చూపిస్తే చెత్తనా కొడుకులు, మీరు పోయి కాంగ్రెస్ చెత్తనా కొడుకులను అడగండి అని అంటారు. ఆ కాంగ్రెస్ పార్టీలో చెత్తనా కొడుకులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వాళ్ళు అంటారు. వాళ్ళందరినీ చెత్తనా కొడుకులని నువ్వు సంబోధించవచ్చు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని హేళన చేసి మాట్లాడవచ్చు. నువ్వు మీ నాన్నగారేమో ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు. కానీ మేము మాట్లాడినప్పుడు మాత్రం మా మాటల్ని మా వాక్యాలని మీరు వక్రీకరించుకొని చేసుకోవచ్చు. అంటే నేను బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా ఈ విషయం. సో టిట్ ఫర్ టాట్ ఉంటుంది, కుక్క కాటుకు చెప్పు ఉంటుంది. మీరు ఎట్లా ఉంటారో మేము కూడా అట్లే ఉంటాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏకీకృతం చేయడం కోసం తెలంగాణ ఉద్యమం అనేది ఒక నినాదంగా దాన్ని మార్చి ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర ప్రజలను తిడితే కానీ, ఆంధ్ర నాయకులను తిడితే తెలంగాణ ప్రజలు ఏకీకృతం అవుతారు అనుకుంటే, నీకు వ్యతిరేకంగా, నీ దొరగడికి వ్యతిరేకంగా, నీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ సమాజం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. అందుకోసం మేము అందరినీ ఏకం చేయాలంటే నువ్వు వాడిన భాష కంటే రెట్టిపే వాడతాము. మేము ఎందుకు ఎక్కడ తగ్గుతాము? ఇప్పుడు పొట్టోడని చెప్పి మీరు ఆయన తక్కువ చేసి మాట్లాడింది కదా. తల్లిగారు పెద్ద వ్యక్తి, పాపం వాళ్ళ అమ్మగారు వారి పొట్టుగా లేరా? పివి నరసింహరావు గారు పొట్టిగా లేరా? లాల్ బహదూర్ శాస్త్రి గారు పొట్టిగా లేరా? శివాజీ మహారాజ్ పొట్టిగా లేరా? ఎంతమంది పొట్టిగా లేరు? సో ఇంత ఏళ్ల చేసి కించపరిచి వారు మాట్లాడినప్పుడు మేము నోరు కట్టుకొని ఉండడానికి మేము ఇప్పుడు మాది కూడా రాజకీయ పార్టీ, మేమే ఏది ఎన్జిఓ నడుపుతలేము కదా సార్. తెలంగాణ రాష్ట్ర పౌరుషం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ సార్? తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన పౌరుషవంతుడే కదా, మాకు పౌరుషం ఉంటుంది. మనం తెలంగాణ బిడ్డలం కదా. తెలంగాణ బిడ్డగా నువ్వు మాట్లాడితే మేము నోరు కట్టుకొని ఎందుకుంటాము? కాకపోతే ఇది ప్రాంతీయ పార్టీ, మా జాతీయ పార్టీ, అదే చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు కాక. కానీ ఎందుకు తగ్గుతాం సార్? మేము కూడా అసలు తగ్గాల్సిన ఛాన్సే లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్న ప్లస్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మైనస్లోకి మార్చి, తెలంగాణ రాష్ట్రంలోని ఏది చేసినా కూడా కమిషన్ బేస్డ్గా చేసి, ఇప్పుడు మీరు చూడండి, ఒక సర్పంచ్ నిలబడాలంటే 20-30 లక్షలు ఖర్చు చేసుకోవాలి. ఒక సామాన్యుడు ఉద్యమాలు చేసే వ్యక్తి సర్పంచ్ నిలబడాలంటే నువ్వు ఎంత పెట్టుబడి పెట్టగలవని చెప్పి స్థితికి దిగజార్చిన దౌర్భాగ్యాల గురించి మాట్లాడితే తప్పే ఉంది సార్. తప్పే ఉందంటారు మీరు. సో ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా చూడండి. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది సన్నాసులు అంటారు ఒక మాట ఏంటంటే, 2 లక్షల కోట్లే కదా, 3 లక్షల కోట్లే కదా, ఆర్బీఐ నుంచి తెచ్చినాము, ఏది కేంద్ర బ్యాంక్ నుంచి తెచ్చినాం అంటారు. ఇప్పుడు బకాయిలు ఉన్నాయి, బకాయిలు అప్పుల కిందికి రావా? బిల్లులు ఉన్నాయి, బిల్లులు అప్పుల కిందికి రావా? మనం కట్టాల్సింది, మనం చేయాల్సింది బిల్లుల రూపంలో వాళ్ళకి ఇవ్వాలి కదా. అవి బకాయిలు దేని కిందకి వస్తాయి? డిస్కంలకు దాదాపు 80,000 కోట్ల నుంచి దాదాపు 1,00,000 కోట్ల వరకు ఇవ్వాలి. కాలేజ్ ప్రతి కార్పొరేషన్ పేరుతో లోన్లు తీసుకున్నారు మీరు. దౌర్భాగ్యులు, దుర్మార్గులు. ఇంత చేసిన తర్వాత తిడతాం, బరాబర్ తిడతాం. తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేసిన మీలాంటి వాళ్ళని తిడతాం. మీరు నిజంగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఉంటారు, ఫామ్ హౌస్లో బయటకు వచ్చి కొట్లాడండి. ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పోతారు, మళ్ళీ ఫామ్ హౌస్లో పంటారు, అక్కడ ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తారు. మీ సోషల్ మీడియాని చూసి విర్రవిగి, మీ సోషల్ మీడియా వచ్చే స్టేట్మెంట్లు చూసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎడా పడితే అట్లా మాట్లాడడం, సోషల్ మీడియా పేడ్ సోషల్ మీడియా ఎక్కడో దుబాయ్ నుంచి నడిపిస్తున్నట్ట. మాకు కూడా అంత ఆ సోషల్ మీడియా నాలెడ్జ్ ఇంతలా ఉంటే ఆ లెక్క వేరుండేది. యథార్థంగా ఉండే బతుకులు కాకుండా ఇలా సోషల్ మీడియా మీద ఆధారపడమో, లేకపోతే ఏది వాపను బల్బ్ అనుకొని వివరించే తీరుతారనో మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేయదలుచుకున్నారేమో. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒకటే చెప్తున్నాం సార్, వీ హ్యావ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. మాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని ఒక రెవెన్యూ జనరేటెడ్ ప్రాంతంగా దీన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏర్పడ్డ ఈ రెవెన్యూని మిగతా
ప్రాంతాలకు, రూరల్ ప్రాంతాలకు పంచాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి దీన్ని ఒక రెవెన్యూ జనరేటెడ్ సిటీగా, దీన్ని ఒక సూపర్ హబ్గా మార్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ప్రతి విషయంలో ఏలు పెట్టి కాలు పెట్టాడు. మిషన్ కాకతీయను మీరు తీసుకొచ్చి చెరువులను పునరుద్ధరించాలని చెప్పి దాన్ని పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ, ఆర్టికల్స్ రాసుకుంటూ, కొన్ని వేల కోట్ల బడ్జెట్ దాన్ని కేటాయించుకుంటే మీరు గొప్పోళ్ళు. కానీ ఏం పైసలు కేటాయించకుండా చెరువులను పునరుద్ధరించి చెరువులను కాపాడాలని మేమంటే మాత్రం మేమేమో హైడ్రా పేరుతో పేదోళ్ళ గుడిసెలు గుడుస్తున్నామని చెప్పి మీరు మళ్ళీ రాజకీయం చేయడం. సో ఇంత కాంట్రడిక్టరీ అంశాల మీద నడుస్తున్న ప్రతిపక్షము మేము నిజంగా చెప్తున్నాగా ఒక నపుంసక మనస్తత్వంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంది సార్. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి వాళ్ళ కూతురు కవిత గారు ఏదైతే ఉన్నారో ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీ నుంచి ఒక దగ్గర గెలిస్తే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి పార్టీలో చేర్చుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఇప్పుడు చేరికలు నేను ఒకటే చెప్తున్నా చూడండి, చేరిక అనేది ఓకే, చేరడం అనేది వాళ్ళ వర్తం. ఇప్పుడు గెలిచింది ఒక ఆమె ఇచ్చిన మద్దతులో ఒకటే గెలిచింది. ఆ మద్దతులో వాళ్ళని కూడా పిలిపించి రేవంత్ రెడ్డి గారు ఇది అంటే కవిత గారి మీద ప్రేమనా లేకపోతే కేసీఆర్ మీద ద్వేషమా, అసలు ఏం డిఫరెన్స్ ఏమి చూడండి. ఇక్కడ ఏమైందంటే కవిత గారేమో వారికి బీఫామ్ ఇచ్చారు, ఇదైతే వాస్తవం. అవును, వారేమో కవిత గారు బీఫామ్ ఇచ్చినంత మాత్రాన కవిత గారికి మేము మా గెలుపులో ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఉందా ఏడు ఉన్నదని వాళ్ళు అంటారు. మీరు చూడండి, అవును వీడియో ఒకటి. మీరు ఇంకోటి కూడా చూడండి, మేము గెలిచిన స్థానాల్లో వడ్డేపల్లిని ఇప్పటికీ మేము గెలిచిన స్థానాల్లో మేము ఏం ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళని స్వతంత్రులుగానే ఇచ్చేసినాం. వాళ్ళు ఇప్పటికి ఏమున్నారు, వాళ్ళు స్వతంత్రులుగా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ దగ్గరికి రావచ్చు, కవిత గారి దగ్గరికి పోవచ్చు, వాళ్ళు స్వతంత్రులుగా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు కాక. ఇప్పుడు అంత మాత్రాన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారని చెప్పి మేము ఎక్కడ క్లెయిమ్ చేసుకోలేదు కదా సార్. వారి యొక్క ఎవరైతే చైర్మన్ అభ్యర్థి ఉన్నారో అక్కడ మీరు ఏ పేపర్ అయినా చూడండి, వడ్డేపల్లికి సంబంధించినంటే స్వతంత్రులే ఏది అక్కడ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని గెలుచుకున్నారనేది ఉంది కదా. సో కాంగ్రెస్ పార్టీకి ఏం రాలేదు. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి కానీ ఒక కటసి కాల్లోగా వాళ్ళు కలిసి ఉండొచ్చు కాక. మీరు ఇంకోటి కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉప ఎన్నికలను పారామీటర్గా తీసుకోండి. మీరు ఒక ఉప ఎన్నికలను మనం కనుక పారామీటర్గా తీసుకున్నాం అనుకోండి సత్య గారు, ఆ ఉప ఎన్నికలకు ఒక మండలానికి ఒక మినిస్టర్ని ఇన్ఛార్జ్ ఇస్తారు. ఆ మినిస్టర్ ఏం చేస్తారంటే ఆ మండలంలో ఉన్న ఇన్ కేసు ఒక 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకోండి, ఆ 25 గ్రామ పంచాయతీలో ప్రతి 5 గ్రామ పంచాయతీలకి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ ఇస్తారు. ఆ ఎమ్మెల్యే బాధ్యతలు ఏం చేసేవాళ్ళు తెలుసా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే ఏం చేసి అంటే ఉప ఎన్నికలు ఎవరైతే ఫేస్ చేసి ఉంటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది బాధ. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలేరండి, నాది 2016లో పాలేరు ఉప ఎన్నికలు జరుగుతాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ నుంచి గెలిచి తర్వాత మళ్ళీ మంత్రి అవుతారు. అంతకుముందే మంత్రి ఇస్తారు. అక్కడ ఉప ఎన్నికలు అనివార్యంగా రావడం, రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నికలు రావడం వల్ల జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే సార్, ఫస్ట్ ఆ గ్రామ పంచాయతీలో ఒక 5 గ్రామ పంచాయతీలు వారికి ఇచ్చారనుకోండి, ఆ గ్రామ పంచాయతీలో 5 గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకొని దాంట్లో వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇండిపెండెంట్లు ఎవరైనా ఉన్నా ఫస్ట్ వాళ్ళను పైసలు ఇచ్చి, పైసలు డైరెక్ట్ బేరమే మాట్లాడతారు. ఎంత 50,000, 1,00,000, 2,00,000, ఇంకేమైనా వర్కులు కావాలా, ఏం చేయాలని చెప్పి దాని వారి గురించి మాట్లాడి అందరినీ గుంజుకుంటారు. ప్రతి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన స్ట్రాటజీ మొత్తం ఇదే. మరి అప్పుడు ప్రజాస్వామ్యం వాళ్ళకి ఎందుకు గుర్తురాలే? అప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఎందుకు వాళ్ళు ఆలోచించలే? చేరికల గురించి, చేర్చుకోవడం గురించి అసలు నేర్పింది ఎవరు సార్? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంస్కృతిని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? పార్టీలు మారితేనే అభివృద్ధి జరుగుతుంది, పార్టీలు మారితేనే పైసలు వస్తాయి, పార్టీ మారితే ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే పోగొట్టుకున్నాం ఆ పైసలు తీసుకొచ్చని చెప్పి సెటిల్మెంట్ ఓరియంటేషన్లోగా, ఆర్బిట్రేషన్ ఓరియంటేషన్లోగా దాన్ని మార్చింది ఎవరు? కేటీఆర్ అనుకోగాదా లేకపోతే కేసీఆర్ అనుకోగాదా? వాళ్ళే కదా దీన్ని అంతా ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరైతే ఆ గోతుని తవ్వారో ఆ గోతులోనే వాళ్ళు పడతారు. దాంట్లో మినాయింపు ఏముంటుంది? ఓకే, రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి దత్తపుత్రుడని టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకంటుంటారో తెలుసుకోవచ్చా మీ సైడ్ నుంచి? సార్ ఒకటి నేను చెప్తున్నా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. బీజేపీ పార్టీ కేంద్రంలో ఏ చట్టాలు చేసినా, అవి నల్ల చట్టాలు కావచ్చు, తెల్ల చట్టాలు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇంకే చేసినా కూడా బీజేపీ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది వాళ్ళే. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్లో కూడా ఇక చెప్పుకోలేం కానీ డేటింగ్ చేసింది బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ. అలాంటి సందర్భాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని అన్నారు? దేశం అనేది ఒక ఫెడరల్ స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్రము, కేంద్రము ఈ రెండు ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, ప్రధానమంత్రి గారికి ఉంటుంది. ఆ యాంగిల్లో భాగంగా మాత్రమే ప్రధానమంత్రిని 100% మనం ఆ విధంగా సంబోధిస్తాం. మేము ఆంధ్ర రికార్డు చెప్తున్నాం. బీజేపీ మాకేమో మిత్ర పార్టీ, బీజేపీ మేము ప్యూర్ రైట్ అండ్ లెఫ్ట్ పార్టీస్. అవి
ఇప్పుడు కొన్ని దగ్గర కలిసినాయి కదండి. లేదు సార్, అది లోకల్ లోకల్ బాడీ. ఇప్పుడు మీరు చూడండి, రఘునందన్ రావు గారు, అదేవిధంగా TRS. మైపాల్ రెడ్డి గారు, వారు కూడా ఇస్నాపూర్ లాంటి ప్రాంతంలో వారు కూడా కలిసి ఒకే కార్లో మేము ఎక్కడ అలాంటి సందర్భం పోలేదే. సో ఎక్కడైనా జరిగినా కూడా అది ఏమవుతుంది అంటే సార్, ఒకటి మీరు గమనించండి, అక్కడ ఉన్న లోకల్ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయితే తప్పకుండా మనం ఏమంటారు చేయాల్సిందే కదా. అవును, చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని చోట్ల కోరం ఉండదు కదా. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెనక ముందు జరుగుతాయి. పార్టీలో చేర్చుకుంటాం, లేకపోతే మా పార్టీ వాళ్ళు అవతల వాళ్ళు చేరుతారు, అది కామన్గా జరిగే వ్యవహారం. బట్ ఇది అంత స్తబ్దుగా ఉంది కాబట్టి దీని మీద ఎలా ఇది చైర్మన్ పదవి చేయలేదంటే ఇది మళ్ళీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి 74వ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా సార్. కాబట్టి మీరు చూడండి, బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మిత్రత్వం అనేది ఉండదు. అది ప్యూర్ శత్రు పార్టీలు. పార్లమెంట్లో ఎట్లా కొట్లాడుతున్నామో తెలుసు, ఇక్కడ ఎట్లా కొట్లాడుతున్నామో తెలుసు. కాకపోతే ఒక విషయం ఏమవుతుందంటే, ఈరోజు ఎంతసేపటికి బీజేపీ పార్టీ ఘాటిన కాంగ్రెస్ పార్టీని పెట్టే ప్రయత్నం కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఆ కోడ్ చేసినా కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలంతా విఫలీకృతం అయిపోతాయి, అవి సఫలీకృతం కావు. కవిత గారు ఆల్రెడీ చెప్పుండే ఒక సందర్భంలో, అసలు కవిత గారు ఎట్లా బయటకు వచ్చారండి, నా లెటర్ని బయట తీసుకొచ్చారని అన్నారు. ఆ లెటర్లో ఏం రాసిరు, నాన్నగారు బీజేపీని కనీసం ఒక 4 మాటలు తిట్టండి, బీజేపీ యొక్క వైఫల్యాన్ని మీరు ఎత్తి చూపండి, ఎందుకు ఎత్తి చూపట్లేదని అన్న కారణం చేత ఆ లెటర్ బయటకు వచ్చింది కదా. సో ఎవరిని అంటగాగుతున్నారు, ఎవరి సపోర్ట్ కోసం చూస్తున్నారని చెప్పి తేటతల్లం అయిపోతుంది. అక్కడ జగన్ గారు అటు సపోర్ట్ చేస్తారు బీజేపీకి, వీరు ఇద్దరు కలిసి దోస్తులు, వీరు అటు సపోర్ట్ చేస్తారు. కల్వకుంట్ల కిషన్ రావు గారు ఆటోమేటిక్గా కేసీఆర్ గారి దగ్గర నుంచి అన్ని రకాల సకల సవలతులు అనుభవిస్తుంటారు. సో అవన్నీ జరుగుతున్న వ్యవహారాలు, ఇంకా మమ్మల్ని దీంట్లో దోషిగా చూపించేది ఉందండి. ఓకే, ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో గడ్డం వివేక్ వెంకటస్వామి గారి పైన కానీ, అలాగే ఈ రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి గారి పైన కానీ కారు పైన రాళ్ళు జరిపించడం జరిగింది. దాన్ని ఎట్లా తీసుకుంటా, అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ మైనస్ అయిందా సార్? అదే ఏమంటారు, పండ్లున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎక్కువ ఉంటాయి సార్. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. వాళ్ళు కొంచెం ఏమంటారు పొలిటికల్గా కొంచెం హైలైట్ కాని సందర్భంలో ఏదో గొంతు చుచ్చుకొని అరిచి మరీ గేలి పెడితే మీడియా అటెన్షన్ ఉంటుంది, దాని ద్వారా ఏదైనా పొందగలుగుతామని చెప్పి అనేది ఉంటుంది. బాల్కసుమన్ నేచర్ ఫస్ట్ నుంచి అదే కాంట్రవర్షియల్ క్యాండిడేట్. టీవీ స్టూడియోలో కొట్టడము, అదేవిధంగా క్యాంపస్లో కావాలనే కార్లకు అడ్డం పడడము, హైలైట్ అవ్వడం, అటెన్షన్ గ్రాప్ చేయడం, మిగతా ఇప్పుడు ఎవరో వేదిక అరేంజ్ చేసి దాని మీద పోయి నాట్యం చేసి ఆ ప్రశంసల్ని అప్లాజెస్ని తనే తీసుకోవడం, ఇలాంటి నేచర్ ఉన్నది బాల్కసుమన్ గారికి. కేవలం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం మాత్రమే చేసిన ప్రయత్నం తప్ప అక్కడ ఏం లేదు సార్ అది. సో ఇక్కడ మధ్యలో జరిగిన వ్యవహారంలో కూడా అదో ప్రాంతీయంగా వివిధ గ్రామాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా జరిగిన ప్రక్రియలో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల మీద కనుక రాళ్ళు వేయడమో లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేసినప్పుడు అది మీడియా సెన్సేషన్ అవుతుంది. దాన్ని వీళ్ళు అడ్డం పెట్టుకుని ఇప్పుడు లగచర్యలో చేయలేదు సార్. ఏం పొందిరు లాస్ట్కు? రైతులను మిస్గైడ్ చేద్దాం అనుకున్నారు. అమాయకమైన రైతులను బేడీ లేపించేదాకా వాళ్ళు ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. దానివల్ల ఏం సాధించారు వీళ్ళు? వీళ్ళ గజ్వేల్లో కానీ వీళ్ళ మల్లన్న సాగర్ బాధితుల గురించి కానీ ఎవరు మాట్లాడలేరు అన్న ఏదో అహంభావంతో వాళ్ళు ప్రవర్తించారు. లాస్ట్కి ఏం జరిగింది? సో ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ డే 1 నుంచి దాని చర్య కూడా ఎట్లా ఉంటుంది మీరు చూడండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చూడండి, కౌశిక్ రెడ్డి గారు ఏం చేస్తారు, మీడియా అటెన్షన్ గ్రాప్ చేస్తారు, దాన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడతారు. వీళ్ళ పెయిడ్ సోషల్ మీడియా సంబంధించిన పెయిడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కింద కామెంట్లు పెట్టడం, దాన్ని షేర్ చేయడం, దాన్ని పోస్టులు కొట్టడం. ఇప్పుడు మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బ్లూ టిక్లు ఎక్కువ ఉండవు, వాళ్ళకి పైసలు ఉండవు. వీళ్ళకు బ్లూ టిక్లు ఎక్కడి నుంచి వస్తాయంటే వీళ్ళు పైసలు ఇస్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు బ్లూ టిక్లు కొనుక్కోండి, ఒక 5,000 10,000 20,000 అయినా పర్లేదు, వేరే వాళ్ళ ఇన్స్టా ఐడీలు కూడా మీరు తీసుకోండి అని అంటారు. ఇది మళ్ళీ ఎట్లా సిండికేట్ బిజినెస్ ఉంటుంది ఇక్కడ. జగన్ మీడియా, అదే విధంగా బీఆర్ఎస్ మీడియా, ఈ రెండు సిండికేట్ అయి పనిచేస్తుంది. వీళ్ళ హ్యాండిల్స్ వీళ్ళు వాడతారు, వీళ్ళ హ్యాండిల్స్ వీళ్ళు వాడతారు. వీళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయాలి. ఈయన ఈ పెద్ద మనిషి ఇక్కడ ఉన్న వాళ్ళు కేసీఆర్ వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళు కానీ జగన్తో సాహసం చేస్తే, జగన్తో సంసారము చేస్తే మాత్రం వీళ్ళు ఏది తెలంగాణ యొక్క అస్తిత్వం ఎక్కడ తాకట్టు పెట్టరు. కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గర ఏదో శిష్యరికం చేశారని చెప్పి ఆ కారణాన్ని ఎత్తి చూపుతూ ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని మాత్రం వీళ్ళు బదనాం చేసుకుంటూ రావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతారు. అంతదాకా ఎందుకు పోతారండి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉంది, ఆ దాంట్లో మేము పోము, డిబేట్లకి పోము, మేము బైకాట్ చేస్తామని అన్నారు. ఏ సన్నాజీ పోయి ఎక్కడ పోయి ఇంటర్వ్యూ ఇచ్చిండు మొన్న ఇచ్చిరు కదా. సో మీకు అవసరం ఉన్నప్పుడేమో దాన్ని బైకాట్ చేయాలి, అది ఆంధ్ర మీడియా. మీకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడే పోయి మీరు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఇచ్చేసుకుంటారు. మేమంతా తెలంగాణ ప్రజలంతా మేము అమాయకులం, మాకంత పెద్ద ఏం తెలియదు, మీరు చెప్పినట్టు వినాలి, మీరే బాపు, మీరే వాపు, మీరే జాతిపిత, మీరే ఇక బాయికాడ ఉండి అన్ని మీరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ముందుండి నడిపించిన మీరే దిక్సూచి అన్నట్టు మీరు ఫీల్ అవుతారు. జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ రాబోతున్నాయి కదా, దానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో కొన్ని హామీలు నెరవేర్చలేదు కదా, అవి
ఇచ్చి మరీ ఎలక్షన్ ముందుకు వెళ్తుందా, లేదంటే ఇలాగే తిట్టుకుంటూ ముందుకు వెళ్తుందా? అదే ఏదైతే పెన్షన్ విషయం కానీ, మహిళలకు ఇస్తామన్న డబ్బులు కానీ, రైతులకు ఇస్తామన్న వేతన, అదే రైతులకు ఇస్తానన్నది ఏదైతే గౌరవం ఉందో అది ఇచ్చి కానీ ముందుకు వెళ్తుందా, లేదంటే ఇలాగే తిట్టుకుంటూ ముందుకు వెళ్తుందా? లేదు సార్, ఇప్పుడు రైతు భరోసా నిధులైతే 9,000 కోట్ల వరకు అయితే రెడీ చేసుకున్నది గవర్నమెంట్. అది రైతు భరోసా రూపంలో తప్పకుండా ఇవ్వాల్సిందే. ఓకే. వాళ్ళు 7,300 కోట్లు 7,000 కోట్ల వరకు రింగ్ రోడ్లకు, అంటే ఏమంటారు, రోడ్లకి, వెంచర్లకు, గుట్లకు, రాళ్ళకి, రప్పలకు ఇస్తే మేము కొంచెం దాన్ని సిస్టమేటిక్గా తీసుకెళ్ళాలని చెప్పి 9,000 కోట్ల రూపాయలను ఎకరానికి 6,000 చొప్పున ఈరోజు వాళ్ళకంటే ఇంకో 1,000 రూపాయలు ఎక్కువనే ఇస్తున్నాం సార్. అది కూడా రైతులకు ఇస్తున్నాం మేము, నిజమైన లబ్ధిదారులకు ఇస్తాం. ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, మీరు చూడండి, ఒకటి గమనించండి, మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ స్కీమ్. దానివల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు. దాంట్లో ఎటువంటి విషయం లేవు సార్. సన్న బియ్యం సార్, బియ్యం అనేది ఒక ఎమోషన్ సార్ తెలంగాణ రాష్ట్రంలో. మీరు చూడండి, సన్న బియ్యము అసలు ఏమంటారు, రేషన్ కార్డే ఇవ్వను. జనాలు అడిగిండ్రా సన్న బియ్యం అని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సత్య గారు, మనము సన్న బియ్యాన్ని కొనుక్కొని తినగల పొజిషన్లో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు నేను తండా నుంచి వచ్చినండి. నిజంగా చెప్పాలంటే మా కండిషన్స్ కానీ, మా సినారియోస్ కానీ ఏముంటాయంటే, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లో చూడండి, వరి ఎక్కువ పండియరు. అక్కడ నీళ్ళు ఎక్కువ ఉండవు కాబట్టి, సో పండినప్పుడు ఏంటంటే వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళు ఏంటంటే బియ్యాన్ని కొని తెచ్చుకుంటారు ఎక్కువగా. కొని తెచ్చుకునే క్రమంలో కొన్నప్పుడు కూడా ఎంత అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈరోజు సన్న బియ్యం అనేది ఇవ్వడం మాత్రమే మనం చూస్తాం, కానీ దాని వెనకాల రేషన్ కార్డులు ఇచ్చినాం సార్. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ రేషన్ కార్డు ఇవ్వడం అనేది అది ఓపెన్ ప్లాట్ఫామ్ సార్. అది ఎవరైనా, తెలంగాణ పౌరుడు ఎవరైనా సరే రేషన్ కార్డు తీసుకోవచ్చు. బియ్యం విషయం, రేషన్ కార్డు అనేది హక్కు సార్. నేను చెప్తున్నా చూడండి, బియ్యం విషయం వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ 5 కేజీలు ఇస్తే మీరు 1 కేజీ యాడ్ చేసి ఇస్తున్నారు కదా సార్. ఒకటి మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రొక్యూర్ చేస్తారు కదా, ప్రొక్యూర్ చేసేది మళ్ళీ ఇటే ఇవ్వాలి కదా. ఇదే ఇచ్చినప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది అయితే దేశం మొత్తం ఇస్తే అయిపోయేదిగా. దేశం మొత్తం ఇవ్వాలి కదా. ఉత్తరప్రదేశ్లో ఇవ్వాలి, ఉత్తరప్రదేశ్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఇవ్వాలి, మధ్యప్రదేశ్లో ఇవ్వాలి, మధ్యప్రదేశ్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మహారాష్ట్రలో ఇవ్వాలి, వాళ్ళ గవర్నమెంట్ ఉంది. మళ్ళీ అక్కడ ఎందుకు ఇస్తలేరు, ఇక్కడ ఎందుకు ఇస్తున్నాం? అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం చూసుకుందాము. ఇక్కడ ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కదా. సన్న బియ్యం మేము ప్రొక్యూర్మెంట్లో భాగంగా 1 రూపాయి మేమే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం కదా. సో రేషన్ కార్డులు ఇవ్వడము, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్? ఎన్ని రాష్ట్రాలు ఇచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రేషన్ కార్డులు ప్రాపర్ వేలో ఇచ్చింది. రేషన్ కార్డుని పారామీటర్గా తీసుకొచ్చి ఈరోజు ఇంద్రమ్మ ఇళ్లను కానీ, లేకపోతే సన్న బియ్యంని కానీ, గృహజ్యోతిని కానీ, ఉచిత బస్సు సరే ఆధార్ కార్డు బేస్ మీద ఉంటుంది. అదేవిధంగా మిగతా ఏ పథకాలైనా చూడండి, మేము పథకాలను పూసగుచ్చినట్టు చెప్పడంలో ఎక్కడైనా విఫలం చెందుతున్నాను మేము. కానీ పథకాల విషయంలో చెప్పడంలో నిజంగానే విఫలం చెందుతున్నారేమో అనిపిస్తుంది, ఎందుకంటే తిట్ల రూపంలో బయటకు వస్తుంది. లేదు సత్య గారు ఒకటి చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊర్లను మీరు ఇందిరమ్మ లేని ఊరంటూ ఉండదు. అవును. కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊర్లను నేను 100లో చూపిస్తాను తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు ఇందిరమ్మ ఇల్లు అంటే ఎమోషన్ సత్య గారు. ఎందుకు నీ మాట అంటే మీరు చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఏదో ఒక గుట్ట మీదనో లేకపోతే ఒక కట్ట మీదనో కేసీఆర్ గారు కనపడేటట్టు దాన్ని విజిబిలిటీ చూపించేటప్పుడు ప్రచారంలో భాగంగా కొన్ని ఆడాడ కట్టించి ఉండొచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మాల, మాదిగ, లంబాడ, బీసీ వర్గాల పల్లెల్లో, ఊళ్ళకు మధ్యలో వాళ్ళకు నచ్చిన చోట ఇంద్రమ్మ ఇళ్ళని కట్టుకుంటారు. ఇల్లు అనేది ఒక ఎమోషన్. దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మాత్రమే. ఏ రోజైనా సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ భారంగా చూడదు, అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ భారంగా చూడదు. ఇది కాంగ్రెస్ పార్టీ అజెండా. ఇవన్నీ బయటకు చెప్పవచ్చు. ఎందుకు చెప్పలేము మేము? మీరు చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపటికి 1-2 పాటలు పాడతారు. ఏమనంటే తులం బంగారం, స్కూటీ, ఇదే అంటారు వాళ్ళు. ఇదే పాట పాడతారు, ఎక్కువ పాడరు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, మేము మిగతావన్నీ చేసినాం కదా, ఇవన్నీ చెప్పరు వాళ్ళు. దాని గురించి మాట్లాడరు. వీటి మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయల విషయంలో కూడా ఒక డాటాను తీసుకొచ్చి దాని ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఇవ్వాలని చెప్పి వారైతే అనుకుని ఉన్నారు. రైతు భరోసా మీద కూడా చాలా అవాకులు పేలారు. ఈరోజు 6,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా మిగతా ఏదైతే ఉందో ఆన్ గోయింగ్ ప్రాసెస్లో భాగంగా బడ్జెట్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈరోజు మీరు చూడండి, వచ్చిన ఆదాయం కుల్లం బయట పెట్టిరు. 18,000 కోట్ల వరకు వస్తుంటే 12,000 కోట్ల వరకు జీతాలకే పోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈ మాట చెప్పుండే. ఇంటి పెద్దని ఇట్లా బయట పెట్టుకుంటే సంసారం బయటపడ్డట్టు కదా. యథార్థవాది లోక విరోధం అని చెప్పి ఒక సామెత ఉంటుంది. సో యథార్థం మాట్లాడుతున్నాం. యథార్థం ఎందుకు మాట్లాడుతున్నాం? అర్థం చేసుకుంటాం కాబట్టి. అవును. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోకుండా ఒక ప్రభుత్వానికి పెట్టే పెద్దన లాగానే మనం చూస్తాం అనుకోండి, ఒకసారి దానికి అలవాటు పడ్డాం అనుకోండి,
ప్రతిపక్షాలు దాన్ని అడ్డం పెట్టుకొని నానా రకాల యాగి చేసుకుంటూ ముందుకు వెళ్తుంటుంది. మీరు చూడండి 2018 మేనిఫెస్టోలా 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ 3,000 రూపాయలు ఇస్తానంటే 3,116 ఇస్తామని అన్నారు వాళ్ళు. మరి ఇచ్చిరా? మరి ఇప్పుడు వాళ్ళు అంటున్నా, నేను ఏమంటున్నా, వాళ్ళకి 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది కదా, వాళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు మీరు కూడా నిరుద్యోగ భృతి పెట్టారా? అదొకటి, జాబ్ క్యాలెండర్ లేదు, ఇలాంటివి చెప్పుకుంటే 420 హామీలు ఇచ్చి ఇది వరకు 6-5 హామీలు నెరవేర్చారు. సత్య గారు మీరు చూడండి, ఈ మున్సిపల్ ఎలక్షన్ లో డబ్బులు ఇది దౌర్జన్యం బాగా నడిచి గెలిచిందని కేటీఆర్ గారు ఆరోపిస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పంచలేదా? మా రామ్మోహన్ రావు గారు, మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ గారు, మేము డబ్బులు పంచితే వాళ్ళు పల్లెలు అట్లేం పంచలే కదా, వాళ్ళు కూడా పైసలే పంచుతారు. ఉన్న రియాలిటీ మాట్లాడుకోవచ్చు, దానికి ఏ పార్టీ కూడా అతీతం కాదు. నిరుద్యోగ విషయానికి వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్ అంశం సీతే గారు. ఎందుకంటున్నానంటే మాట, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే డిఎస్సిని కండక్ట్ చేసింది, టీచర్ల నియామకాన్ని భర్తీ చేసింది, 11,064 పోస్టులను. కాంగ్రెస్ పార్టీ మాత్రమే గ్రూప్ 1 రిక్రూట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన స్పాన్ ఆఫ్ టైంలో గ్రూప్ 2 రిక్రూట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కోర్టుల చుట్టూ ఇష్యూ నడపకుండా ఈరోజు అన్ని రిజాల్వ్ చేసుకుంటూ ఏది వాళ్ళను అపాయింట్మెంట్ ఇచ్చింది. మేము నోటిఫికేషన్ మేము ఇచ్చినాం కదా అని క్లెయిమ్ చేసుకుంటారు. నోటిఫికేషన్ ఎవరైనా ఇస్తారు, కానీ ఉద్యోగం కొట్టుకొని ఏది బాధ్యత చేపట్టినప్పుడే దానికి అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. సో ఇట్లా క్లెయిమ్ చేసుకోవడం కాదు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పటికీ చెప్తానంటే, ఒక నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ ప్యారల్ నోటిఫికేషన్ ఉండదు. నిరుద్యోగులు ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1, 2, 3, 4 అన్ని రిక్రూట్మెంట్ అయిపోయినాయి, అన్ని నియామక పత్రాలు అయిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియం వేదికగా కొన్ని ఇచ్చేసిరు, శిల్పకళా వేదికగా కొన్ని ఇచ్చేసిరు, ఇవన్నీ ఇచ్చేసినాయి. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ తయారవుతుంది. కానిస్టేబుల్ పోస్టులు అంటే పోలీస్ పోస్టులు ఒక 15,000 నుంచి 16,000 ఉన్నాయి. జీపీఓ పోస్టులు కొత్తగా తయారైనాయి. అదేవిధంగా రెవెన్యూలో కానీ మున్సిపాలిటీలో కానీ అన్ని చోట్ల ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళన మేరకు ఏర్పడ్డ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని జాబ్ క్యాలెండర్లో పెట్టి కేవలం 6 నెలల నుంచి 8 నెలల కాల పరిమితిలో మాత్రమే వాటిని భర్తీ చేసేలా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కక్కున బద్దులై చిత్తశుద్ధితో ఉన్నారు. దానికి శాంక్టిటీ రావాలని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సత్య గారు. సో ఏదో ఉత్తగా గాలి మాటలు చెప్పే ప్రయత్నం మేము చేయం. 70,000 పోస్టులను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం అంటే ప్రతి తలకాయని గుర్తుపెట్టుకోవడం. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రం జాబులు ఇచ్చినట్టు కాదండి. నోటిఫికేషన్ ఎన్నో చేస్తాం, అంత మాత్రాన కాదు కదా. సో మనం జాబ్ ఇవ్వడం ఇంపార్టెంట్ కదా. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ని ఈరోజు నిరుద్యోగులు కల్పించడం. సరే అక్కడక్కడ వీళ్ళు రాజకీయ నిరుద్యోగులను ప్రేరేపించడం కోసం ఏదో వాళ్ళకు కొంచెం తాయిలాలు ఇచ్చుకుంటూ చేసుకుంటూ కాక, కానీ నిజంగా చదివే విద్యార్థులు కానీ నిజంగా చదివే నిరుద్యోగులు కానీ వాళ్ళు నిజంగా సిన్సియర్గా అశోక్ నగర్లోను, తెలుసు నగర్లోను, లేకపోతే ఆర్టిస్ట్ కాస్ట్ రోడ్లో వాళ్ళు చదువుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ప్రజాప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. రెవెన్యూలో చాలా ప్రక్షాళన దిశగా వెళ్తున్నాం. ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అంతా జీపీఓలుగా వాళ్ళని మళ్ళీ మార్చి ఈరోజు విఆర్ఓ పోస్టులను కూడా అది క్రియేట్ చేయాలా, లేకపోతే జీపీఓలతోనే అది మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. ఇది టీజీపీఎస్సీకి చైర్మన్గా ఎవరైతే బుర్రా వెంకటేశ్వర గారు ఒక బీసీ బిడ్డను, ఒక ఐఏఎస్ని, నికార్సైన నిజాయితీ గల అధికారిని అక్కడ పెట్టాము. సో ఎక్కడ ఏది పారదర్శకత లోపం జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క కడుపు బాధతో, వారి యొక్క కడుపు మంటతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూలిపోయింది. సో దాని మీద ఏర్పడ్డ ప్రజాప్రభుత్వము మళ్ళీ అదే తప్పులు చేస్తారని చెప్పి మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ స్వీయ నిర్ణయాలు, స్వతంత్ర నిర్ణయాలు అనేవి ఉండవు సత్య గారు. ఇదంతా ఒక సిస్టమ్, ఒక పార్టీ సిస్టమ్. ఇది మా మంత్రులు నిజంగా చెప్పాలంటే ప్రతి విషయంలోనూ వాళ్ళు చాలా క్రమశిక్షణతో చాలా పద్ధతిగా అయితే పరిపాలన చేస్తారైతే అనుకోవడానికైతే ఉంటుంది. భూములు దొరికితే భూములు దోచుకోవడము, ఏమంటారు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాంట్రాక్టర్ దగ్గర నుంచి కమిషన్ తీసుకోవడం, ఇలాంటివి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండవు, జరగబోవు సార్. ఇది ఇవాల్టి టాపిక్. థ్యాంక్ యూ అండి.